డబ్బులు రెడీగా పెట్టుకొని ఎలా వచ్చాడు ఆఫీస్కు, ఎలా పేమెంట్ చేశాడు అని ఆ కస్టమర్తో నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏమైందంటే, గత 1 ఇయర్ నుండి వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాడంట. కానీ అందరు చెప్పిన ప్రకారం ఆగుతున్నాడట. ఆగుదాము ఆగుదాము అందరూ కొంచెం స్లో ఉంది, స్తబ్దతగా ఉంది కదా, చూద్దాంలే అన్నందుకు వీళ్ళు కూడా అట్లే ఆగారట. అందరిలాగే వీళ్ళు ఆగారు. కానీ ఆయన దగ్గర 15 లక్షల అమౌంట్ ఉంటే ఈ 1 ఇయర్లో 12 లక్షలకు వచ్చిందట. అంటే 3 లక్షలు ఖర్చు అయింది. అది కామన్ గా ఖర్చు అయిపోయింది. దాంట్లో నుండి వాళ్ళ ఇంట్లో నుండి ఫోర్స్ స్టార్ట్ అయింది. మన ఇంట్లో ఈ డబ్బులు పెట్టుకొని వేస్ట్ ఎందుకు ఉండడం ఎందుకు, ఏదో ఒక ప్లాట్ కొనుక్కుంటే బెటర్ కదా. ఇప్పుడు ఇంకొక 6 నెలలు ఆగితే ఈ డబ్బులకి వెళ్ళి మళ్ళీ ఇంకో 3 లక్షలు పోతుంటాయి. సో ఇప్పుడు అర్జెంట్గా మనం ప్లాట్ కొనాలనుకొని సెర్చ్ చేస్తే మన సైట్కి వచ్చి చూసినాక ఆయన సాటిస్ఫై అయ్యి ఇమ్మీడియట్గా సేమ్ డే తీసుకున్నాడని చెప్పిండు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే 1 ఇయర్ నుండి చాలా మంది డబ్బులు పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి కరెక్ట్ గైడ్ లైన్స్ రాక. ఇప్పుడు కనుక మనం గైడెన్స్ కరెక్ట్గా ఇస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి రిటర్న్స్ చాలా బాగా అవుతుంది, మంచి తెలివైన ఇన్వెస్టర్ అవుతాడు.